హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి ఎంతో ఎనర్జెటిక్గా ఎంతో హెల్తీగా ఉండే మన డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. ఇవి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి జాబ్స్ చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. చాలా మంచి న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్న లడ్డూస్ అనమాట. ఇవి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయం అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. అంతకన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివ్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా, ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి కాజు, బాదం, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ మస్క్ మిలన్ సీడ్స్, రైజిన్స్, కిస్మిస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము షుగర్కి బదులుగా ఇలా మనం డేట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఖర్జూరాలు, ఇవి సీడ్లెస్ ఖర్జూరాలు అనమాట. సీడ్స్ ఉంటే కనుక సీడ్స్ తీసేసుకోండి. ఇలా సీడ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని గోంద్ అంటారు. ఎక్కడైనా సరే మన సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ఇది చాలా హెల్తీ. ఈ గోంద్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదంటే ఎదుగుతున్న పిల్లలకి కానీ మోకాళ్ళ నొప్పులకి అయితే చాలా మంచి మెడిసిన్ లాగా వర్క్ అవుతుంది. ఇదైతే ఇప్పుడు నేను తీసుకున్నాను, మిక్సీ పడుతున్నాను అనమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గోంద్ అనేది. స్టవ్ పైన ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో మనము గీ అనేది యాడ్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే సరిపోతుంది. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత మనం వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా ఇలా సపరేట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతాయి. ఇలా సిమ్లో పెట్టి మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం చేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోంద్ అనేది నేను పౌడర్ లాగా చేశాను. దాన్ని వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే మన షుగర్ లెవెల్స్, ఫైబర్స్ పుష్కలంగా అంటే ఎక్కువగా ఉండడం వల్ల మన స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. హెల్దీ హార్ట్ ఉంటుంది. మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. రక్తహీనత అనేది రాకుండా చూస్తుంది. బ్రెయిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. మన బ్రెయిన్ అనేది మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. ఇలా క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నమాట. క్యాన్సర్ని తగ్గిస్తుంది. ఇంకా వచ్చేసి మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. మన వెయిట్ లాస్కి కూడా మంచి హెల్ప్ అవుతుంది. ఇది రోజు ఒకటి తినడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత డేట్స్ కూడా మిక్స్ చేసి ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత వీటిని చక్కగా ఉండలుగా చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అందరూ కూడా తినొచ్చు. దీన్ని చక్కగా రోజు ఒకటి తినడం వల్ల మన నీరసాన్ని తగ్గించి ఎంతో ఎనర్జెటిక్గా ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ లడ్డు తినడం వల్ల. ఇప్పుడు నేను గోంద్ అయితే లాస్ట్లో వేస్తున్నాను. నెయ్యి అనేది యాడ్ చేసుకొని లడ్డులాగా చుట్టుకోవడమే. ఇలా అన్నీ చక్కగా పౌడర్ చేసి మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇలా లడ్డులా చుట్టుకోవడమే. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ లడ్డు రెసిపీ అనమాట. మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేది. ఇంకా ఏవైనా ఉంటే కనుక మీరు యాడ్ చేసుకోండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లడ్డు. మీరు రోజుకొకటి తినడం వల్ల ఇన్స్టంట్ ఎనర్జీ అయితే వస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అనమాట. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.